Today we're going to look at something very, very important. ఈ రోజు మనము చాలా ప్రాముఖ్యమైన అంశంలోనికి వెళుతున్నాం. We've been told that God speaks. దేవుడు మాట్లాడతాడు అని చెప్పాడు. That's not true. అది సత్యం కాదు. God will speak to people, yes. దేవుడు ప్రజలతో మాట్లాడతాడు. But he will not speak to certain kinds of people. ఒక వ్యత్యాసమైన మనుషులతో దేవుడు మాట్లాడు. Even if he speaks, they will not be able to hear his voice. మనము మాట్లాడితే దేవుని యొక్క స్వరాన్ని మనం కూడా వినగలము. Now this is very important. I want you to understand this. మీరు అర్థం చేసుకోవడం కోసం ఇది ప్రాముఖ్యమైన అంశం. If you are to receive your breakthrough, if you are to receive your blessing, మీరు ఓ ఆశీర్వాదాన్ని లేదా ఒక పురోగతిని పొందాలి అని అనుకుంటే it's very important that you hear the voice of God. నీవు దేవుని యొక్క స్వరాన్ని వినాలి. ఇది చాలా If you ప్రాముఖ్యం. don't hear the voice of God, మీరు దేవుని స్వరాన్ని విననట్లయితే you cannot enter into your breakthrough. నీవు నీ పురోగతిలోనికి ప్రవేశించలేవు. Look at Peter. పేతురును చూడండి. He was in a deep financial trouble. ఆయన చాలా ఆర్థిక సమస్యలతో ఉన్నాడు. He tried his best. ఎంతగానో శ్రమించాడు, ప్రయత్నించాడు. Nothing happened. ఏమీ జరగలేదు. And he hears one instruction from the Lord. దేవుని యొద్ద నుంచి ఒక ఆలోచన పొందుకున్నాడు. And he sees a blessing. అప్పుడే ఆశీర్వాదాన్ని చూశాడు. What about the blind man? ఆ యొక్క గుడ్డివాని కథ ఏంటి? Puts the mud on his eyes. మట్టి అతని కంటి మీద Still, ఉంచాడు. the miracle is not complete. ఇంకా అద్భుతం జరగలేదు. Till he hears the voice of the Lord ఇంకా దేవుని యొక్క స్వరాన్ని వినలేదు. telling him to do something. ఏదో చేయమంటున్నాడు. And he responds to that voice. ఆ యొక్క స్వరానికి విధేయత చూపిస్తున్నాడు. And his miracle comes. అప్పుడే అద్భుతము వస్తున్నది. You see, the Roman centurion, రోమా శతాధిపతిని చూడండి. his servant is not well. తన యొక్క సేవకుడికి అనారోగ్యంగా ఉన్నది. He has to hear the word. దేవుని వాక్యాన్ని విన్నాడు. And his blessing miracle comes. అద్భుతము అతనికి The ఆశీర్వాదం. woman's daughter was under a deep demonic problem. ఒక స్త్రీ యొక్క కుమార్తె భయంకరమైనటువంటి దయ్యముల చేత పీడించబడినప్పుడు And Jesus tells her, go, your daughter is made well. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నువ్వు వెళ్ళుము, నీ కుమార్తె She స్వస్థపడింది. hears it. ఆమె విన్నది. And her daughter is made well. ఆమె కుమార్తె స్వస్థత My పొందింది. dear friend, నా ప్రియమైన స్నేహితులారా, could it be that today you will hear the voice of the living God? ఈ రోజు మీరు జీవం కలిగిన దేవుని యొక్క స్వరాన్ని వినాలి. And something in your life, in your business, in your family, in your relationship, in your marriage will change today. Come on, somebody. ఏదో ఒక అద్భుతము మీ యొక్క జీవితంలోను, వ్యాపారంలోను, వివాహంలోను, మీ యొక్క కుటుంబంలోను ఏదో ఒక అద్భుతం జరగబోతుంది. Today you must not just be listeners. ఈ రోజు మీరు కేవలం వినువారు మాత్రమే ఉండక You must listen to his voice very carefully. మీరు ఆయన యొక్క స్వరాన్ని జాగ్రత్తగా వినగలగాలి. You must desire to hear his voice. ఆయన స్వరాన్ని వినడానికి కోరిక కలిగి ఉండాలి. Because in that voice of God is your healing. In that voice of God is your deliverance, your financial breakthrough. It will ఆయన happen మాట్లాడేటువంటి today. స్వరములో Somebody say, I మీకు స్వస్థత receive ఉన్నది. it. ఆయన మాట్లాడేటువంటి స్వరములో అద్భుతం ఉన్నది. ఆయన మాట్లాడేటువంటి స్వరములో మీ వ్యాపారములో అభివృద్ధిని మీరు పొందుతున్నారు. ఈ రోజు ఇట్టి స్వరాన్ని మీరు విని అద్భుతాన్ని పొందుకోండి. In the name of Jesus. యేసు నామములో. I go to my second point right. నేను రెండవ పాయింట్లోనికి If you go with వెళ్తున్నాను. me in your Bibles to 1 Samuel chapter 28 and verse 6. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. Scripture says, బైబిల్ చెబుతూ ఉన్నది, there was a man called Saul. అక్కడ సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. He was not an ordinary man. He was a king of Israel. అతడు సాధారణమైన వ్యక్తి కాదు, ఇశ్రాయేలునకు రాజు అయి He ఉన్నాడు. was appointed by the prophet Samuel himself. అతడు ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా అభిషేకించబడినటువంటి వ్యక్తి. And it says, బైబిల్ చెప్తున్నది, when Saul inquired of the Lord did not answer him. సౌలు యెహోవా యొద్ద విచారణ చేయగా దేవుడైనటువంటి యెహోవా సమాధానం ఇవ్వలేదు. You see, he inquired of God himself, అతడు దేవుని యొద్ద విచారణ చేశాడు, but God did not answer him. అయితే దేవుడు సమాధానం ఇవ్వలేదు. Either by dreams or by the Urim or by the prophets. ఆయన ప్రవక్తల ద్వారా గాని, ఊరిము ద్వారా గాని, అలాగుననే కలల ద్వారా గాని In those సమాధానం days, there was no word of God written down like as it is today. నేటి దినాల్లో ఉన్నట్లుగా ఆ రోజుల్లో దేవుని యొక్క వ్రాయబడిన మాటలు లేవు. And so God specifically spoke to people through dreams, to Urim and Thummim that was there in the tent of God by the priest who carried it or by the prophets. These were the three main ways that God would speak to his people. దేవుడు ఊరిము ద్వారా, తుమ్మిము ద్వారా, లేకపోతే ప్రవక్తల ద్వారా, లేదా కలల ద్వారా, ఈ విధంగా అనేకమైన మార్గాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. As I was meditating on this word, ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు the Holy Spirit said to me, పరిశుద్ధాత్మ నాతో అన్నాడు, tell my people నా ప్రజలతో that చెప్పాలి, they have to understand this truth so that I can speak into their ఈ lives. సత్యాన్ని వారు అర్థం చేసుకున్నప్పుడు వారి జీవితంలో నేను మాట్లాడతానన్నాడు. God did not speak to him. దేవుడు అతనితో మాట్లాడలేదు. There are reasons for this. దానికి కారణాలు ఉన్నాయి. He was an Israelite. He was a tribe of Benjamin.
అతడు బెన్యామీను గోత్రమునకు చెందినటువంటి వాడే. He was a king. అతడు రాజే. He was a leader of God's people. దేవుని ప్రజలకు అతడు నాయకుడై And ఉన్నాడు. if there was anybody that God had spoken to, it was to this person. ఎవరితోనైనా దేవుడు మాట్లాడంటే ఈ యొక్క వ్యక్తి ద్వారానే దేవుడు మాట్లాడాలి. And still God did not speak to him. అయినా దేవుడు అతనితో మాట్లాడలేదు. God will not speak to certain people. దేవుడు కొంతమందితో మాట్లాడడు. Paul the apostle was a great man of God. అపోస్తుడైన పౌలు ఒక గొప్ప వ్యక్తి అయి He ఉన్నాడు. had different revelations from the Spirit of God. దేవుని యొక్క ఆత్మ ద్వారా అతనికి వ్యత్యాసమైనటువంటి ప్రత్యక్షతలు ఉన్నాయి. Today you will learn something that will change your spiritual life. ఈ రోజు మీ ఆత్మీయ జీవితం మారాలంటే మీరు కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి. This is not for everybody. అది అందరికీ కాదండి. But if you are hungry for the Lord, ఒకవేళ మీరు దేవుని కొరకు you will తెచ్చుకొని receive something. మీరు దాన్ని Go with పొందుకోవాలి. me to 1 Corinthians chapter 3 and verse 1. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. Paul the apostle writes, అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. And I, brethren, could not speak to you as to spiritual people, but as to carnal, as to babes in Christ. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో There are మాట్లాడవలసి three వచ్చింది. classes of people that Paul identifies over here. Write it down. ఇక్కడ 3 రకాలైనటువంటి ప్రజలను పౌలు రాస్తూ ఉన్నాడు. The first one, మొదటి వారు he says spiritual people. ఆత్మ సంబంధులైనటువంటి మనుషులు. Second, he రెండవది says carnal people. శరీర సంబంధమైనటువంటి మనుషులు. And the third, మూడవది he speaks and he says babes in Christ. క్రీస్తునందు పసిబిడ్డలే అని వ్రాయబడి ఉన్నది. The first one, let me speak about that. మొదటి వారి గురించి మాట్లాడతాను. Spiritual people. ఆత్మ సంబంధులైన Who మనుషులు. are spiritual people? ఎవరండి ఆత్మ Now సంబంధమైన notice మనుషులు? I said spiritual people, not religious people. ఆత్మ సంబంధమైన మనుషులు మత సంబంధమైనటువంటి వారు కాదు. Spiritual people are those who walk with the Lord daily. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు అనుదినము దేవునితో నడిచేవారు. The Bible says in Genesis chapter 3 that Adam and Eve walked with the Lord in the cool of the garden. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది ఆదికాండ గ్రంథములో ఆదాము హవ్వలు సాయంకాలం పూట దేవునితో కూడా నడిచినటువంటి Paul వారు. writes to the Galatians, he says, walk in the Spirit. అపోస్తలుడైన పౌలు గలతీయుల పత్రిక రాస్తున్నాడు, మీరు ఆత్మలో నడవండి అని రాస్తున్నాడు. These are people who crucify the flesh and make it a choice to walk with God daily. ఇలాంటి ప్రజలే శరీరాన్ని సిలువకు మేకులతో కొట్టివేసి అనుదినము దేవునితో నడిచేటువంటి వారు ఆత్మ సంబంధులు. They say no to the flesh. వారు శరీరంతో And they say, God, I choose to walk with you. దేవా నేను నీతో కూడా నడవడానికి They ఇష్టపడుతున్నాను may అంటారు. fall, వారు పడిపోవచ్చు, but they will rise up, repent and say, God, forgive me. And they hold on to and walk with the Lord వారు again. క్షమాపణ కోరుకున్నప్పుడు దేవా నేను పడిపోయిన లేవనెత్తమన్నప్పుడు తిరిగి దేవుడు లేవనెత్తడం ద్వారా తిరిగి వారు దేవుడితో నడుస్తారు. These are spiritual people, my friend. నా స్నేహితులారా, వీరందరూ ఆత్మ సంబంధమైన I thank మనుషులు. God for each one of you. ప్రతి ఒక్కొక్కరు మీలో ఉండాలని కోరుతున్నాను. Many of you are spiritual people. మీలో చాలా మంది ఆత్మ సంబంధులైన You know, వ్యక్తులు. you could have done anything at this time. You could watch some cricket match or something, but still you chose to be here in the presence of the Lord. Somebody needs to shout a ఒకవేళ hallelujah. మీలో ఎవరైనా క్రికెట్ మ్యాచ్ చూసి దేవా నేను ఇలా పడిపోయానని అడిగినప్పుడు దేవుడు మరలా మీకు సహాయం చేసి మిమ్మల్ని పైకి లేవనెత్తి ఆత్మ సంబంధులుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. The second class of people that Paul speaks to is carnal people. రెండవ తెగకు చెందినటువంటి మనుషుల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. వారు శరీర సంబంధులు. Who are carnal people? ఎవరు ఈ శరీర సంబంధులు? These are people who have accepted Jesus as their Lord and Savior. వారెవరనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు. But these are people who lead worldly lives. అయితే వీరు శరీర సంబంధమైన జీవితాన్ని జీవించేవారు. They are like Samson. వారు సంసోను లాంటి They వారు. are connected to God, వారు దేవునితో ఏకంగా but they ఉన్నారు. are flirting with the devil. అయితే దయ్యముతో కూడా These చేయుతనిస్తున్నారు. are carnal people. వీరు శరీర సంబంధులు. They say the name of Jesus, they call out to the name of Jesus with their mouth, but their hearts are far away from the Lord. వారు నోటితో దేవుణ్ణి స్తుతిస్తారు కానీ వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. They are fleshy people. వారు శరీర సంబంధమైన వ్యక్తులు. They regularly indulge in sin. వారు అనుదినము పాపం చేసేటువంటి వారు. These are carnal people. వీరే శరీర సంబంధులు. These are the kind of people that will be left behind when the rapture takes place. ఎప్పుడైతే ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్నదో ఇలాంటి వారు విడిచిపెట్టబడతారు. They are Christians. వారు క్రైస్తవులే. They are carnal Christians. వారు శరీర సంబంధమైన The క్రైస్తవులు. third kind of people that Paul refers to in 1 Corinthians chapter 3 and verse 1. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో అపోస్తలుడైన పౌలు తెలియచేసిన 3వ తెగ వారు ఎవరన్నా Calls them babes in Christ. వారు క్రీస్తునందు పసిబిడ్డలే.
You know, Peter writes to such babes in Christ and he says, you cannot remain babes. You have to grow up by taking the milk of the word daily. అయితే అపోస్తలుడైనటువంటి పేతురు రాస్తూ ఉన్నాడు, మీరు ఇంకా పసిబిడ్డలుగా ఉండనవసరం లేదు, పాలు మీకు తగినవి కాదు గాని బలమైన ఆహారం మీకు కావాలి, మీరు ఎదగాలని Peter కోరుతున్నాడు. writes to such babes in Christ. క్రీస్తునందున్న పసిబిడ్డలకు పేతురు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. You see, there are people who are born again for 10 years and 15 years and still today they are babes in Christ. కొంతమంది క్రీస్తులో జన్మించిన తర్వాత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలైనా ఇంకా క్రీస్తునందు పసిబిడ్డలే. They don't know where is Zechariah. వారు జకరయ్య ఎక్కడున్నారో కూడా తెలియదు. They think it is the uncle who was lost last year. That's not somebody's uncle. That's a book in the Bible. ఎవరో ఒక అంకుల్ చనిపోయారని కాదండి, ఆ ఒక మాట బైబిల్ You know, one day గ్రంథంలో I said, let's go to John, and the lady says, John has not come today. ఒక రోజు అన్నాను, మనము జాన్ దగ్గరికి వెళదామంటే ఆ స్త్రీ అన్నారు, ఈ రోజు జాన్ ఈ రోజు They రాలేదన్నారు. are babes in Christ. They don't know that John is gospel, చూడండి, యోహాను సువార్త అని వారికి తెలియదు, ఎందుకనగా వారు క్రీస్తునందు పసిబిడ్డలై ఉన్నారు. They love God, వారు దేవుని but ప్రేమిస్తారు, they are babies. వారు పసిబిడ్డలు. So we discussed about 3 types of people: spiritual people, carnal people, and babes in Christ. ఇప్పుడు మనం 3 తెగలైనటువంటి మనుషులను చూసాం, ఆత్మ సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు, పసిబిడ్డలైనటువంటి వారు. Now the interesting thing is this, write it down, ఆసక్తికరమైన విషయం ఏంటో మీరు రాసుకోండి. that Paul does not condemn them. వారిని పౌలు He ఖండించలేదు, calls them brethren. వారిని సహోదరులారా అని సంబోధిస్తూ ఉన్నాడు. Notice he says, I brethren. Then he defines those 3 classes of people. ఆయన సహోదరులారా అని సంబోధిస్తూ 3 విధాలైనటువంటి ప్రజలను అక్కడ మనకు చూపిస్తున్నాడు. That means God calls them still the family of God. అయితే ఇంకా కూడా వారిని దేవుని యొక్క కుటుంబస్తులుగా పౌలు పరిగణిస్తూ The ఉన్నాడు. family of God consists of 3 types of people: దేవుని యొక్క కుటుంబంలో 3 విధాలైన ప్రజలు ఉన్నారు. spiritual people, ఆత్మ సంబంధులైన వ్యక్తులు, carnal people, శరీర సంబంధమైన వారు, and babes in Christ. క్రీస్తునందు పసిబిడ్డలైన Isn't వారు. this interesting, people of God? దేవుని బిడ్డలారా, ఇది If you are a ఆసక్తికరం leader, కదా? you are a pastor, you are a man of God, a woman of God, you need to be very gentle with people, because there are not one type of people, there are different types, categories, classes of people in this realm of the spirit. ఈ యొక్క ఆత్మ పరిధిలో ఉన్నటువంటి 3 రకాలైనటువంటి మనుషుల చేత పాస్టర్లైనా సరే, బోధకులైనా సరే, అనుదినము ఇలాంటి వారిని మీరు దర్శించవలసి ఉన్నది. Notice I did not say compromise, I said be patient with people. వారితో కూడా ఏకీభవించడం అనలేదు, కానీ వారితో కూడా మన సహనం కలిగి ఉండాలి. There is a 4th type of people that I want to show you right now. 4వ తెగకు చెందిన మనుషులను చూపిస్తాను. If you go to 1 Corinthians chapter 2 right now, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం let's go to verse 14. 14వ వచనం It says చూద్దాం. the natural man. వారు ప్రకృతి Now సంబంధమైన this మనుషులు. natural man is not a part of the family of God. వీరు దేవుని యొక్క కుటుంబానికి చెందిన వారు కారు. There are actually 4 types of people. 3 types of people are part of the family of God. The 4th type is not in the family of God, and he is the natural 4 man. రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు, కానీ 3 మాత్రమే దేవుని యొక్క కుటుంబమునకు సంబంధించిన వారు. అయితే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు దేవుని యొక్క కుటుంబంలోనికి చేరినటువంటి వారు కారు. Go to 1 Corinthians chapter 2 and verse 14. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. It says, but the natural man does not receive the things of the Spirit of God. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. Who is the natural man? ఎవరి ప్రకృతి సంబంధమైన A మనుషుడు? person who lives entirely on the human level. ఒక మనుష్యుడు లోక సంబంధమైన జీవితాన్ని For జీవించేవాడు. him, philosophy, science, only that, he can talk only about that. అతడు తత్వశాస్త్రాన్ని గురించి, విజ్ఞాన శాస్త్రాన్ని గురించి మాత్రమే మాట్లాడేవాడు. Statistics, స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడతాడు. living entirely on the human level. జీవితాంతం కూడా మానవాతీతంగా Who is జీవిస్తున్నాడు. the natural man? ఎవరి ప్రకృతి సంబంధమైన He మనుషుడు? rejects the revelation of God's Spirit. ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యక్షతలను వాడు Who is the natural man? ఎవరి ప్రకృతి సంబంధం? Natural man is a person for whom God's things makes no sense. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి అర్థం చేసుకోలేనటువంటి వాడు. He does not believe that God can heal. దేవుడు స్వస్థపరుస్తాడని అతనికి అర్థం కాదు. He cannot understand the revelation of the Spirit. ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలు అతనికి అర్థం It కాదు. is foolishness to him. అవి అతనికి వెర్రితనంగా He ఉంటున్నాయి. can spend 3 hours in watching some game, but he cannot spend 5 minutes in prayer. 3 గంటల పాటు ఏదో ఒక గేమ్ చూడడంలో అలా చూస్తూనే ఉంటాడు, కానీ ఒక అర్ధ గంట కూడా ప్రార్థనలో గడపలేడు. This is a natural man. వీడే ప్రకృతి సంబంధమైన వాడు. There are many people like that. ఇలా చాలా మంది ఉన్నారు. You see, you have to understand these things. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. These natural men will come on YouTube and dislike the video, and they will go and watch a pornography video and give a thumbs up to it. You see, natural ఈ man. యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి వాడు యూట్యూబ్ లో ఏదో ఒకటి చూస్తాడు, ఆ తర్వాత కొద్దిగా చూసేసి పనికిరానివన్నీ చూస్తూ ఫోనోగ్రఫీకి బానిసత్వమే, దానికి లైక్ కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇతడు ప్రకృతి సంబంధి. I'm telling you,
నేను And మీకు when they go in చెప్తున్నాను. a problem, they are seeking out God then. ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు దేవుని వెతికేటువంటి వారు. Today, ఈ రోజు we have to understand who we are. మనం ఎవరో ఒకసారి అర్థం చేసుకోవాలి. Are we spiritual? మనం ఆత్మ సంబంధులమా, Are we carnal people? శరీర సంబంధులమా, Are we babes in Christ? క్రీస్తునందు పసిబిడ్డలమా, Are we natural men లేదా ప్రకృతి సంబంధమైన మనుషులమా, run by the passions of the world? ఈ లోక సంబంధంగా నడిపించబడుతున్నామా? Now let me take it a bit deeper right now. ఇంకా లోతుగా తీసుకుని వెళతాను. 1 Corinthians chapter 3 and verse 1. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3 And we'll read from the Passion Translation right now. ప్యాషన్ ట్రాన్స్లేషన్ లో మనం చూసినట్లయితే It says, brothers and sisters, when I was with you, I found it impossible to speak to you. సహోదరులారా సహోదరులారా, నేను మీతో ఉన్నప్పుడు అసాధ్యమైనటువంటి కార్యక్రమాలను కొన్ని నేను చూశాను అంటున్నాడు. Paul does not write it is difficult to speak to you. Paul writes it was impossible to speak to you. Can it be like that? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీతో మాట్లాడడానికి చాలా అసాధారణంగా ఉన్నాయని మాట్లాడలేకపోతున్నాను అంటున్నాడు. The Holy Spirit was speaking through Paul. Please get this. పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు And మాట్లాడుతున్నాడు. the Holy Spirit has written this word. He says, I find it impossible to speak to you. Can it be possible like this? పరిశుద్ధాత్మ అంటున్నాడు, మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని అంటున్నాడు. आपका ऐसा हो सकता है Finding it impossible to speak to certain categories of people. Listen carefully now. జాగ్రత్తగా మీరు వినండి. ఒక తెగవారి ఎదుట దేవుడు మాట్లాడలేకపోతున్నాడు. Why is this? ఎందుకని? He says, as those who are spiritually mature people, for you are still dominated by the mindset of the flesh. మీరు ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకనగా శరీర సంబంధులైన మనుషులే అనియు, These are carnal people. వీరే శరీర సంబంధులు. Who is a स्वाभाविक लोग। carnal person వీరందరూ శరీర సంబంధులు. whose mindset is dominated by the flesh. వీరి యొక్క మనస్సంతా కూడా శరీరము చేత ఆవరించబడినటువంటి వారు. They are Christians. వారు క్రైస్తవులు. Their mindset, their thoughts are always on fleshy things. వారి ఆలోచన మనస్సంతా కూడా శరీర సంబంధమైనటువంటి ఇచ్చలతో ఉంటున్నది. God cannot speak to such దేవుడు people. అలాంటి వారితో మాట్లాడడు. If you can change your mindset, ఒకవేళ నీ యొక్క మనస్తత్వాన్ని నువ్వు మార్చుకుంటే, allowing your mind to dwell on the word, దేవుని యొక్క వాక్యముతో నీవు నింపబడినట్లయితే इजाजत देते हुए God will speak to you. అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. You will receive direction from the Lord. దేవుని యొద్ద నుంచి God దిశానిర్దేశం. says through Paul, he says, I find it impossible to speak to such kind of people because they have a mindset that is dominated, influenced by the flesh. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధులైనటువంటి మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధమైనటువంటి మనుషులే అని నేను మీతో మాట్లాడితేనని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. Christians, క్రైస్తవులు, Christian names, క్రైస్తవ పేరు, part of a church, సంఘములో భాగస్తులు, but they cannot hear the voice of God. అయితే వారు దేవుని స్వరాన్ని వినలేరు. God finds it impossible to speak to such people because their mindsets are dominated by the flesh. Here's అలాంటి the వారితో word. దేవుడు మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఎందుకనగా వారి యొక్క మనస్తత్వాలన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి ఇచ్చలతో కూడా ఉన్నవి. And the second class of people, he says, you are spiritually immature infants in Christ. He says, I cannot speak to such people. రెండవదిగా మీరు ఆత్మ సంబంధులైన వారు కాదు కానీ శరీర సంబంధాల మీతో You see, when you మాట్లాడాలి. make decisions in your house, మీ యొక్క గృహంలో నిర్ణయాలు you తీసుకుంటారు. don't consult the small infants, who are just drinking milk. పసిబిడ్డలు పాలు తాగేటువంటి బిడ్డలతో మీరు ఏమాత్రం కూడా ఆలోచన తీసుకోరు కదా. You just pick them up and take them. Yeah. వారి యొద్ద మాట్లాడతారు, ఆలోచన తీసుకుంటారా? You can't discuss anything with them. వారితో ఏం మాట్లాడలేమండి. So these are the types of people that God cannot hear the voice of God. Even if they hear, they cannot discern it. ఇలాంటి తెగకు చెందినటువంటి ప్రజలతో దేవుడు ఏమాత్రం కూడా మాట్లాడడానికి ఇష్టపడడం లేదనే విషయాన్ని మనం గ్రహించాలి. My dear friend, స్నేహితులారా, even if I prophesy, even a man of God or a woman of God prophesies over you, you are hearing it, but still it will not enter you. This is what I need you to understand. ఒకవేళ దేవుని యొక్క దాసుడుగా, దేవుని యొక్క దాసురాలుగా, ప్రవక్తగా మీతో నేను ప్రవచించినప్పటికీ ఇంకా మీ యొక్క ఆత్మలోనికి దేవుని యొక్క వాక్యములు ప్రవేశింపలేదు కాబట్టి మీరు ఇంకా శరీర సంబంధులుగానే ఉంటున్నారు. So how you have to develop a mindset is begin to get into the word of God. ఎప్పుడు మీరు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళడానికి మీ మనస్తత్వాలు మీరు మార్చుకోవాలో చూడండి. And God will start speaking to you in dreams. God will just start speaking to you. Creative ideas will begin to flow and you will come out of your situation. Not next year, this very week in Jesus' name. Somebody say, I receive it in Jesus' name. దేవుడు వ్యత్యాసమైనటువంటి రీతిలో మీతో మాట్లాడడం ద్వారా, అనేకమైనటువంటి ఆలోచనలు దయచేయడం ద్వారా రాబోయేటువంటి సంవత్సరం కాదు, ఈ వారములోనే దేవుడు మీతో అద్భుత రీతిగా మాట్లాడి మిమ్మును ఆత్మ సంబంధంగా నడిపించబోతున్నాడు. In Jesus' name. యేసు నామములో.
Raise your hand and say, Lord, చేతుల పైకెత్తి ప్రభువా speak to me, Lord. నాతో మాట్లాడండి. Lord, I do not want to be carnal, Lord. నేను శరీర సంబంధంగా ఉండకూడదు ప్రభు. Wash me in your blood. నీ రక్తంతో కడగండి. Change my life, oh God. జీవితాన్ని మార్చండి ప్రభు. Remove this envy, remove this strife, this division, this groupism from my life, from my family, from my ministry, oh God. I worship you. దేవా, నా జీవితంలోను నా కుటుంబ జీవితంలో ఉన్నటువంటి యొక్క ద్వేషాన్ని మీరు తొలగించండి. నా సేవా జీవితంలో ఉన్నటువంటి యొక్క ద్వేషాన్ని మీరు తొలగించండి. దేవా, నేను పశ్చాత్తాపడుతున్నానని చెప్పండి. Lift your hands. मेरे जीने का कारण आराधना तेरी I वंदना करूं आराधना करूं मेरे जीने का कारण आराधना. Thank you, Father. తండ్రి వందనాలు. Lord, your presence is here right now. మీ సన్నిధి మాతో కూడా ఉన్నది. Is your hand to God right now? దేవా, మీ చేతులు The Lord చూపించండి. God is touching many people today. దేవుడు చాలా మందిని తాకుతున్నాడు. I just want to pray right now. మీకోసం ప్రార్థిస్తాను. Raise your hand. మీ చేతులు చూపించండి. Hallelujah. Say it. Hallelujah. What a mighty presence of God. Sing it, everyone. Hallelujah. Holy God. Hallelujah. Sandile mendele kobra hadia mazata. Somebody say hallelujah. Sing it now. Hallelujah. कोई तो गाए हालेलुया. Hallelujah. Hallelujah. Say hallelujah. Lift it to the Lord and say hallelujah. अपने हाथों को उठाए. Lift your hands to God. Hallelujah. कहीं से आप देख रहे हैं, अपने आवाज़ों को उठाकर बोलिए हालेलुया. Holy Spirit, move in their homes, move in their families, my friend. Lord, begin to say hallelujah. Holy Spirit, hallelujah. सभी लोग अपने हाथों को उठाकर गाएंगे. Holy, holy, hallelujah. Holy Spirit, move upon everyone. Begin to pray, Lord. Holy Spirit, come. अपनी आवाज़ों को उठाए. Lift your voice and Holy Spirit, come in my home, in my family. Move upon everyone. Say like that.